తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభునామములో ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ప్రాముఖ్యమైన సమయమునకు మనం వచ్చి ఉన్నాం. దేవుని వాక్యమును, ఆయన పలికిన మాటలను మరి ఈ దినమున పరిశుద్ధ లేఖనముల నుండి మనం గ్రహిద్దాం. చూద్దాం. మరి కీర్తనలు గ్రంథంలో నుండి 85వ కీర్తన 9వ లేఖనమును స్పష్టంగా మనం చదువుకుందాం. దేశములో నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపముగా ఉన్నది. ఇట్టి వారికి దేవుని భయభక్తులే జ్ఞానము. అంతేకాకుండా ఇట్టి భయభక్తులు కలిగిన వారు దుష్టత్వమును విడిచిపెడతారు. దేవుని యందు విశ్వాసము చేత భయభక్తులు కలిగి దేవునిలో జీవిస్తారు. అంతేకాదంట ప్రియమైన విశ్వాసులారా, ఇట్టివారు దీనత్వం అనే రక్షణ చేత అలంకరింపబడి ఉంటారు. ఇట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుని యొక్క రక్షణ సమీపముగా ఉండడమే కాకుండా ఇట్టి వారు దీనులై ఉంటారు. ఇట్టి దీనులైన వారిని దేవుడు రక్షిస్తాడు. అందుకే దీనులకు దేవుని యొక్క రక్షణ సమీపముగా ఉంటుంది. ప్రత్యేకంగా ఈ దినం మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క రక్షణ ఎవరికి సమీపంగా ఉంటుంది అంటే ఇట్టి వారికి సమీపంగా ఉంటుంది. అంటే భయభక్తులు ఏమాత్రము లేని గర్విష్ఠులకు దేవుని యొక్క రక్షణ సమీపముగా ఉంటుంది. భయపడినట్లు నటిస్తున్న వారికి దేవుని యొక్క రక్షణ సమీపంగా ఉండదు. దేవుని యందు భయభక్తులు కలిగి దీనత్వము కలిగి మరి వారి యొక్క భయభక్తుల వలన దుష్టత్వమును విడిచిపెట్టి జ్ఞానమును అలంకరించుకొని అట్టి దేవుని యొక్క మహాకృప చేత ఆయన మహిమైశ్వర్యము చొప్పున రక్షణను ఇట్టి వారికి అలంకారంగా దయచేస్తాడంట దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనము పరిశుద్ధ లేఖనములను పరిశీలించినట్లయితే చూడండి, రాహోబు అనే స్త్రీ ఏ రీతిగా రక్షణను అలంకరించుకున్నదో మనం స్పష్టంగా చూడగలం. చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మరి 11 నుండి 13 లేఖనముల వరకు మనం చదువుకుందాం. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమద్దను క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమేమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగిన ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లు దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యెహోషువ వేగుల వారిని యెరికో పట్టణమునకు పంపించినప్పుడు మరి రాహోబు అనే స్త్రీ యెరికో గోడల మీద నివాసం ఉండగా అట్టి స్త్రీ ఇంటికి చేరినటువంటి వేగుల వారు ఇట్టి వారితో దేవుని గూర్చి మాట్లాడుతుంది. మీ దేవుడు క్రింద భూమి యందును పైన ఆకాశమద్దను దేవుడే దేవుడు. ఆయన చేసిన గొప్ప కార్యములను నేను విన్నాను.
ఎర్ర సముద్రమును పాయల చేసి నడిపించిన తీరు విన్నాను. మరి అనేకమైనటువంటి వ్యతల చేతను, వేదనల చేతను, బాధ చేతను మరి నలిగిపోతున్నటువంటి ఇజ్రాయేలీల జనులను నడిపించిన తీరు నేను చూస్తూ ఉన్నాను, నేను వింటూ ఉన్నాను. వింటున్నటువంటి ఆయన మాటలు నాలో దేవుని యందు భయమును భక్తిని కలిగించిన ఈ మాటలు నా హృదయమును కరిగించాయి. అందుకే నా గుండెలు కరిగిపోయిను అని మరి రాహోబతుంది. అంతేకాదు, ఇదిగో మిమ్ములను నేను ఈ దినమున మీకు ఆశ్రయము నేను ఇస్తున్నాను. అయితే మీరు నా తండ్రి ఇంటి వారిని, నా తల్లి ఇంటి వారిని, నా బంధు రక్త సంబంధికులందరినీ మీరు రక్షిస్తాననే మాట నాకివ్వండి అని వేగుల వారిని అడిగింది. చూడండి, మరి ఎంత భయము భక్తి లేకపోతే మరి ప్రభు యొక్క రక్షణ ఆమె సమీపముగా నడిచిందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇట్టి భయము భక్తి కలిగి ఉన్నామా? ఆలోచించాలి. మనలో భయము ఏమాత్రమేనూ లేదు, అసలు భక్తియే లేదు. ఈ భయము భక్తి కలగలిపినటువంటి విశ్వాసం అస్సలు లేదు. మరి ప్రభువులో ఉంటున్నటువంటి మనము, విశ్వసించినటువంటి మనము ఇవన్నీ లేకుండానే అపనమ్మకముతో క్రీస్తు యేసునందు జీవించుతున్నాం. ఇది సత్యం, ఎవరూ కాదండి. సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ఈ రీతిగానే ఉన్నాడు అనే విషయము వారి అంతరాత్మల మీద వేసుకొని ఆలోచిస్తే, పరిశీలిస్తే వారికి అర్థం. అందుకే దేవుని యొక్క రక్షణకు మనము సమీపము కాలేకపోతూ ఉన్నాం. ఆయన రక్షణ మనకు సమీపముగా రాలేకపోతూ ఉంది. అందుకే దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇట్టి పరిస్థితుల్లో మన పరిస్థితి ఏమిటి? మన పరిస్థితి ఏమిటో అసలు మనకే అర్థము కాని స్థితిలో మనం జీవిస్తున్నాం. అందుకే ప్రభువు స్పష్టంగా ఈ దినమున మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక సందర్భంలో కీర్తనాకారుడు అంటాడు, నీ సేవకుని రక్షింపుము ప్రభువా, నీ సేవకుని రక్షింపుము ప్రభువా అని చేతులు జోడించి దావీదు మహారాజు గారు అడుగుతూ ఉన్నారు. ఎంత భయము లేకపోతే, ఎంత భక్తి లేకపోతే, దేవునిలో ఎంత విశ్వాసముతో జీవించకపోతే ఈ రీతిగా దావీదు గారు ప్రణమిల్లాడో ఒక్కసారి ఆత్మ పరిశీలన మనము చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా లేకపోలేదు. అందుకే ప్రభువులు వారు స్పష్టంగా ఆయన అంటున్నాడు. చూడండి, దావీదు మహారాజు గారు ఒక సందర్భంలో అంటాడు. ఒక సందర్భంలో ఏమంటాడో తెలుసా? నేను ఒట్టివాడిని ప్రభువా, అయినను యోగ్యత లేని అర్హత లేని నన్ను అయితే నేను ఏ పాటి వాడిని ప్రభువా, నా కుటుంబం ఏ పాటిది ప్రభువా, నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని ప్రభువా అని ప్రభువులు వారితో ప్రార్థన చేస్తూ అడుగుతున్నారు. నేను ఏ పాటి వాడిని ప్రభువా, గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకొచ్చి నన్ను రాజుగా అభిషేకించడానికి నేను ఏ పాటి వాడిని, అయినను నా కుటుంబం ఏ పాటిది, నా కుటుంబంలో ప్రవక్తలు ఉన్నారా, నా కుటుంబంలో సేవకులు ఉన్నారా, నా కుటుంబంలో భయభక్తులు కలిగినటువంటి విశ్వాసులు ఉన్నారా అని దేవుణ్ణి ప్రార్థించినటువంటి స్థితి మనకు సమూయేలు గ్రంథము 2వ గ్రంథములో స్పష్టంగా 7వ అధ్యాయములో 18 నుండి 22 వరకు చదువుకుంటే దావీదు యొక్క విన్నపాలు, ఆయన దేవుణ్ణి వేడుకున్న విధానము కూడా మరి మనకందరికీ కూడా అర్థమవుతుంది. ప్రియమైన విశ్వాసులారా, ఒక్కసారి హల్లెలూయా చెప్దామా? దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, దేవాతి దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, మనలను బానిసత్వంలో ఉన్న మనలను విడిపించి
తన రక్షణ చేత అలంకరించి తన మందిరంలోనికి చేర్చుకుని తన రక్తమునకు శరీరమునకు వారసులుగా ఎంచుకున్నటువంటి ప్రభువునందు ప్రార్థనలో ఏ రీతిగా మనం ఉన్నాం ఒక్కసారి ఆత్మపరిశీలన చేస్తాం. మనం ఏ పాటి వాడివని దేవుడు మనల్ని ఎంచుకున్నాడు ఒక్కసారి ఆలోచించండి. మనం ఎంతటి వాడమని మన కుటుంబములు ఏ పాటివని దేవుడు మనల్ని ఎంచుకున్నాడో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతి విశ్వాసి కూడా ఆయన రక్తమును ఆయన శరీరమును తినడానికి కూడా మనకు అర్హత ఉందా ఒక్కసారి ఆలోచించండి. మరి ఆయన మాటలో విన్నటువంటి మనము, ఆయన కార్యములను చూచినటువంటి మనము ఒక్కనాడైనా దేవుని యందు భయభక్తులు కలిగి జీవితం ఉందా? భయభక్తులు కలిగినటువంటి జీవితంలో మనం జీవిస్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చూడండి, దేవుని యొక్క రక్షణ మనకు సమీపముగా ఉండాలి అంటే మనలో భయము భక్తి కలగలిపినటువంటి జీవితము, అదే విశ్వాస జీవితము. క్రీస్తు నందు విశ్వాసము చూపించడం, క్రీస్తుకు విశ్వాసం చూపించడం. మరి అట్టి జీవితాలు క్రైస్తవ జీవితాలలో ఉన్నాయా లేదా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా లేకపోలేదు. అంతేకాదు, చూడండి, పరిశుద్ధ గ్రంథములో భయము భక్తి కోల్పోయినటువంటి వ్యక్తిని గెహాజీని కూడా మనం చూస్తాం. దేవుని యందు ఏమాత్రము భయము భక్తి ఉంటే మరి చూడండి, నయమానుకున్నటువంటి భయము భక్తి గెహాజీకి లేకుండా పోయింది. కుష్టి రోగముతో సిరియా దేశస్థుడైనటువంటి నయమాను తన ఇంటిలో పనికత్తి యొక్క మాటలు విన్ని మరి ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా దగ్గరకు వచ్చి ఎలీషా యొక్క మాటలు విని, చూడండి, యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేయడం, ఎంత భయము భక్తిని అతను సంతరించుకున్నాడో ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి చూడండి, ఇక్కడ 2 ప్రత్యేకతలు మనకు కనిపిస్తాయి. ప్రత్యేకతలు 2 కనిపిస్తాయి. ఎలాగంటే రాజులు 2వ గ్రంథంలో 5వ అధ్యాయము 14వ లేఖనం నుండి మనం చూస్తే నయమాను ఏ రీతిగా పరిశుద్ధపరచబడ్డాడు అంటే ఆరోగ్యవంతుడయ్యాడు అనే దాన్ని మనము పరిశీలిద్దాం. చూడండి, ఆయన నయమాను చిన్న పిల్లవాని వలె తన శరీరమును దేవుడు మార్చాడు. చిన్న పిల్లవాని వలె మరి అతని దేహమును మార్చినటువంటి దేవుని యొక్క ఘనతను మహిమను మనం చూస్తున్నాం. మరి మారినటువంటి ఆయన కృతజ్ఞతాపూర్వకంగా మరి ఎలీషా దగ్గరకు తెచ్చినటువంటి ఏ వస్తువులు కూడా స్వీకరించలేదు. నాకు అవసరం లేదు అన్నాడు. తాను తెచ్చిన వాటితో తిరిగి వెళుతూ ఉన్నాడు. భయము భక్తి కలిగి, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా. చూడండి, ఇట్టి కార్యము చేసినటువంటి దేవుని యందు భయము లేకుండా, మరి ఒక ప్రవక్త యొక్క భయము లేకుండా, ఎలీషా యొక్క భయము కూడా లేనటువంటి జీవితంతో గెహాజీ మరి అతను తిరిగి తీసుకుని వెళుతున్నటువంటి ఆ వస్తువుల కోసం వెంపర్లాడాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ వస్తువుల కొరకు వెంపర్లాడుతూ వెనుకాల పరిగెత్తి వాటిని తన ఇంటికి చేర్చుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడే ప్రత్యేకతలు మనం గమనించాల్సిన విషయం. అలాగే అదే 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయము మరి 25 నుండి 27 వరకు మీకు చదువుకుంటే స్పష్టంగా మీకు అర్థమవుతుంది. చూడండి, ఇంటికి చేర్చుకున్నాడు వస్తువులను, తిరిగి ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా దగ్గరకు వచ్చి ఏమీ తెలియనట్లుగా నటించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. జీవించలేదు. భయభక్తులు కలిగినటువంటి జీవితం అది. కానీ భయము భక్తి లేనటువంటి నటన ఏ రీతిగా ఉన్నదో ఒక్కసారి ఆలోచించాలి.
చూడండి, నయమాను భయము భక్తి కలిగినటువంటి జీవితంలో ఆయన జీవించాడు. కానీ ఆ భయము భక్తి లేని మరి నటన ఇక్కడ గెహాజీ నటించాడు. నటించిన గెహాజీకి ఏ రీతిగా మరి అతను వదిలి వెళ్ళిన కుష్టు రోగాన్ని తనకును తన కుటుంబములు వారసత్వానికి కూడా పొందుకున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ఆరోగ్యమును పొందుకున్నటువంటి నయమాను చూస్తున్నాం. ఇక్కడ అనారోగ్యమును స్వీకరించినటువంటి గెహాజీని చూస్తున్నాం. అక్కడ ఆరోగ్యము, ఇక్కడ గెహాజీకి అనారోగ్యం. తెల్లని మంచు వలె తెల్లని కుష్టు రోగము తల నుండి పాదముల వరకు సోకిన విధానాన్ని, అట్టి అనారోగ్యాన్ని ఇక్కడ గెహాజీ పొందుకోవడం కూడా మనం చూస్తున్నాం. కారణం ఏంటి? భయము భక్తి లేనటువంటి జీవితం, ఇదే నటన. ప్రభువైన క్రీస్తులో నటించుచున్న వారి పరిస్థితి ఈ రీతిగా ఉంటుంది. ప్రభువైన యేసు క్రీస్తునందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ఆ రీతిగా నయమానులాగా ఉంటుంది. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి చూడండి, భయము భక్తి కలిగినటువంటి నయమానుకు క్రీస్తు యేసు యొక్క రక్షణ సమీపముగా చేరింది. భయము లేని భక్తి లేని నటనతో నటించుచున్నటువంటి గెహాజీకి మరి దూరంగా ప్రభు యొక్క రక్షణ జరిగిపోయింది. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనము ఎలా ఉన్నాం? గెహాజీలాగా విశ్వాసులమని నటిస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. భయము భక్తి కలిగినటువంటి రాహాబు వలె, మరి అట్టి భయము భక్తి కలిగినటువంటి దావీదు మహారాజు వలె, భయము భక్తి కలిగినటువంటి సిరియా దేశస్థుడైన మరి కుష్టు రోగముతో ఎలీషా దగ్గరకు వచ్చినటువంటి నయమాను వలె మనమున్నామా లేదా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. భయము లేని భక్తి లేని ప్రభువులో నటించుచున్నటువంటి గెహాజీ పొందుకున్నటువంటి నయమాను కుష్టు రోగాన్ని గెహాజీకి ఇచ్చెళ్ళాడు. ఆ ఆస్తితో పాటుగా దేవుని బిడ్డలారా, గెహాజీ తెచ్చిన వైడ్యూర్యములతో పాటుగా ఏమిచ్చెళ్ళాడు? కుష్టు రోగమును ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆరోగ్యమును ఆయన తీసుకున్నాడు, కుష్టు రోగమును ఈయన తీసుకున్నాడు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, అంతేకాదు, పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధనలు యిర్మీయా గ్రంథము చూడండి 39వ అధ్యాయము 18వ లేఖనాన్ని మనం చదువుకుందాం. బందీ గృహములో ఉండగా నీవు నన్ను నమ్ముకుంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను, నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. యిర్మీయా బందీ గృహములో ఉన్నారు. దేవుని యందు ఎంత భయభక్తులు ఉన్నాయో తెలుసా? దీనుడై భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవించుతున్నటువంటి ఇట్టి యిర్మీయాను బందీ గృహంలో బంధింపగా, మరి అట్టి బందీ గృహంలో దేవుడు ప్రభువులు వారి వాక్యము యిర్మీయాతో మాట్లాడుతుంది. నీవు నన్ను నమ్ముకుంటువి కనుక నేను నిన్ను నిశ్చయముగా తప్పించదను, నీ ప్రాణమును నీవు దక్కించుకుంటావు. ఎలాంటి డౌట్ నీకు అవసరం లే. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. నీవు భయము భక్తి కలిగినటువంటి జీవితంలో జీవించిన నిన్ను ఈ దినము బందీ గృహంలో బంధించినా నీవు నన్ను నమ్ముకున్నావు, నా యందు భయభక్తులతో జీవిస్తూ ఉన్నావు. నువ్వు నటించడం లేదు, జీవిస్తున్నావు. యిర్మీయా, నిన్ను నేను నిశ్చయముగా తప్పిస్తాను, అంతేకాదు నీ ప్రాణమును కూడా నీవు దక్కించుకుంటావని ప్రభువులు వారు స్పష్టంగా చెప్పేశాడు. చూడండి,
ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము దేవుణ్ణి నమ్ముకున్నాం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్ముకున్నావా? దేవుని నమ్ముకుంటున్నావా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నమ్ముకుంటున్నావా? అమ్ముకుంటున్నావా? సార్వత్రిక సంఘములలోని ప్రతి విశ్వాసతో ఈ దినమున మాట్లాడుతున్నారు. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకుంటున్నావా? ప్రభువైన యేసుక్రీస్తును అమ్ముకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించాలి. మార్కెట్లో ప్రభువైన యేసుక్రీస్తు నామమును నువ్వు అమ్ముకునేస్తున్నావు. అందుకే నీలో భయం లేదు, భక్తి లేదు, అసలు విశ్వాసమే లేదు. కనుక దేవుని యొక్క రక్షణ నీకు సమీపంగా చేరలేకపోతా ఉంది. ఎప్పుడైతే ప్రభువును నమ్ముకుంటావో, ఇర్మియా లాంటి నమ్మకం, రాహాబు లాంటి నమ్మకం, మరి దావీదు గారి యొక్క నమ్మకం, నయమాను యొక్క నమ్మకం నీలో ఉందా? ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన దేవుని సంగమ, మీలో అట్టి నమ్మకం కలిగినటువంటి భయభక్తులు మీలో ఉన్నాయా లేదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా లేకపోలేదు. అందుకే చూడండి, ప్రభువుల వారిని నమ్ముకున్నటువంటి, ప్రభువులు వారిని నమ్ముకోలేదండి, ప్రభువు వారిని నమ్ముకున్నాడు హిజ్కియా కూడా. కన్నీరు మున్నీరుగా భయభక్తులు కలిగినటువంటి ప్రార్థన చేశాడు. మరి 15 సంవత్సరముల ఆయుష్కాలమును ఇచ్చాడు. మరి మనం ప్రభువు వారి యందు నమ్మకమైన విశ్వాసము కలిగినటువంటి భయభక్తులు కలిగినటువంటి ప్రార్థనా శక్తి మనలో ఉందా లేదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలా ఉంటే ఖచ్చితంగా హిజ్కియాకు ఇచ్చినటువంటి ఆయుష్ను కూడా దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. మనలో ఉన్న రోగములను, మన కుటుంబంలో ఉన్న రోగాలను కూడా తరిమి కొట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ మనకు సమీపంగా నడుస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ ఎప్పుడైతే మనకు సమీపంగా నడుస్తూ ఉందో, మన సమీపంగా ఉందో, మనలను ఏ అపవాది కూడా ఏమీ చేయలేడు, ఏ దుష్టుడు కూడా ఏమీ చేయలేడు, ఏ దుర్మార్గుడు కూడా ఏమీ చేయలేడు, ఏ వెలుపటి మనుషులు కూడా నిన్ను కదల్చలేరు. అట్టి రక్షణ దేవుడు మీకు దయచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. మనం ఒక్కసారి ఒక ప్రశ్న వేసుకుందాం. మరి వీళ్ళందరికీ ఇట్టి రక్షణతో వారి అందరికీ సమీపంగా ప్రభువులు ఉండడానికి ఏమైనా ప్రభువు లంచం తీసుకున్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. లంచం తీసుకున్నాడా? లంచం తీసుకొని ప్రభు మరి ఇట్టి వారికి సమీపంగా నడిచాడా? ఒక్కసారి ఆలోచించాడు. ఆయన రక్షణ వారందరికీ సమీపంగా దయచేసాడా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా ఉంది. లేదు అని మనం అనుకుంటున్నాం, కానీ ఉంది. ఆయన లంచం పుచ్చుకునే దేవుడు కాదు. యథార్థమైనటువంటి నీ జీవితాన్ని, నీలో ఉన్నటువంటి దీనత్వాన్ని, భయభక్తులను ప్రభువుల వారు చూస్తూ ఉన్నాడు. లంచం పుచ్చుకొని నేను రక్షించడంలే. నీ యొక్క హృదయ సంకల్పము, నీ హృదయము యథార్థముగా ప్రభువు నందు ఉన్నదా లేదా? నీ హృదయమునందు ప్రభువులో భయభక్తులు ఉన్నాయా లేదా? నువ్వు ప్రభువును నిజముగా విశ్వసించుచున్నావా లేదనే దాన్ని ప్రభువుల వారు స్పష్టంగా చూస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు యొక్క రక్షణ నీకు సమీపంగా ఉంటుంది. అందుకే ప్రభువుల వారి దినమున స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, అంతేకాదండి, అనేక మంది ప్రవక్తలు మరి మనకు అనేక విషయములు తెలియచేస్తున్నా మనం ఏ మాత్రము కూడా పట్టి పట్టనట్లుగా ఉన్నాం. ఏదో వచ్చాం, ప్రభు యొక్క 4 మాటలు వింటున్నాం, మరి మందిరం నుంచి వెలుపటికి వెళ్తున్నాం, వెలుపటి జనులతో కలిసి మన యొక్క లోకపరమైన క్రియలలో
పాలు పంపులు పొందుతున్నాం. అసలు ప్రభువులో ఇక్కడికి వచ్చి ఆయన యొక్క రక్తంలోనూ ఆ శరీరంలోనూ ఆయన బల్ల యొద్ద పాలు పంపులు పొందుతున్నాము, మరలా లోకములోకి పోయి లోక వ్యవహారాలలో ఏ రీతిగా పాలు పంపులు పొందాలి అనే ఆ ప్రశ్న కూడా మనలో ఉత్పన్నం కావడం లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇంకొక ప్రవక్తను మనం చూద్దాం. ఇంకొక ప్రవక్తను ఒకసారి చూద్దాం. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయము 31లో నెహెమ్యా మాట్లాడుతున్నారు. నీవు మహోపకారమై ఉండి బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీ కృప కనికరములు గల దేవుడవు. నీవు కృపా కనికరములు గల దేవుడవు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రభువైన క్రీస్తు యేసు మహోపకారి. దీన్ని ఖచ్చితంగా మనము గ్రహించాలి. ఈయన మహోపకారి. ఏ దినము కూడా నిన్ను బొత్తిగా నాశనము చేయడు, అలాగే నిన్ను విడిచిపెట్టడు, నిన్ను ఏ మాత్రము కూడా విడిచిపెట్టడు. అందుకే ఆయన అంటాడు, నిజముగా ప్రభువా నీవు కృపా కనికరములు కలిగిన దేవుడవు. హల్లెలూయా. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంతటి తగ్గింపు కలిగినటువంటి ప్రార్థన, ఎంతటి భయభక్తులు కలిగినటువంటి ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకున్నటువంటి నెహెమ్యాను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవితం ఈనాటి క్రైస్తవ సంఘములలో ఉన్నాయా? ఇట్టి జీవితములు క్రైస్తవ సంఘములలో ఉన్నాయా లేదా అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఖచ్చితంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉంది. అందుకే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఒకే మాట అంటున్నారు, గర్విష్ఠులను నేను అణిచివేస్తాను. నా పేరు చెప్పుకొని వారు చేస్తున్నటువంటి వికృతమైనటువంటి చేష్టలు, వారు చేస్తున్నటువంటి చేటంత ఫోన్లలో వారు చేస్తున్నటువంటి వికృతమైన నాకు విరుద్ధమైన చేష్టలన్నిటినీ, గర్విష్ఠుల యొక్క చేష్టలను నేను చూస్తూ ఉన్నా. ఎన్నడూ నేను విడిచిపెట్టను, ఎన్నడూ నేను విడిచిపెట్టను. వారిని ఎన్నడూ కూడా నేను వారిపైన కృపా కనికరములను నేను చూపించనని కూడా దేవుని వాక్యం సెలవిస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఒక్కసారి క్రైస్తవ సంఘములలో ఉన్నటువంటి వాక్యము వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని వారి ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవుని వాక్యమే మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి అంతే కాదంట. ఒక మాట యోబు గారు అంటారు 13వ అధ్యాయంలో 15 నుండి 16 లేఖనముల వరకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధికి నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుచుకుంటుని ఆయన రక్షణ నాకు సమీపంగా ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంతటి ఆత్మవిశ్వాసం, ఎంతటి భయము భక్తి యోబులో ఉందో చూడండి. యోబు లాంటి సేవకుడు ఈ లోకంలో ఉన్నాడా? ఇదిగో దేవుడు నన్ను చంపివేసినను నేను ఆయన కొరకే కనిపెట్టుకుని ఉంటా. నన్ను చంపాలని ఆయన ప్రయత్నించిన ఆయన కొరకు నేను కనిపెట్టుకునే ఉంటా. నన్ను చంపినా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు. ఆయన సన్నిధికి నా ప్రవర్తన న్యాయమని రుజువు చేసుకుంటాను. చూడండి, ఆయన సన్నిధికి, ఆయన దగ్గర నా యొక్క ప్రవర్తనను రుజువు చేసుకుంటా. న్యాయమైనటువంటి ప్రవర్తన, ఇదిగో ఈ దుష్టత్వమైనటువంటి ప్రవర్తన కాదు. పైకి ఒకటి, లోపల ఒకటి. మరి చాటంత ఫోన్లలో మరొకటి. దీన్ని ఏమంటారంటే దుష్టత్వము అంటారు, గర్వము అంటారు. ఇది గర్వముతో నటించుచున్నటువంటి జీవితం క్రీస్తులో. దీనిని ఎవ్వడూ కాదనలేడు.
గర్వముతో నటించుచున్నటువంటి జీవితము, నటించుచు దేవుని బిడ్డలను అవమానపరుస్తూ మరి చాటంత పూలలో చాట్ చేస్తున్నారే ఈ జీవితాన్ని ఎన్నడూ విడిచిపెట్టరు. ఎన్నటూ గర్విష్ఠులను నేను విడిచిపెట్టను అని ప్రభు వాక్యం సెలవిస్తాను. అందుకే దేవుని వాక్యం ఏదైనా మనందరితో మాట్లాడుతున్నారు చూడండి. అంతేకాదు, ఒక సందర్భంలో యోబు గారు అంటారు, ఎండకు మరి తండ్రి ఉన్నారు. ఎవరు? సూర్యుడిని తండ్రిగా నియమించారు. అలాగే చంద్రుడికి కూడా, వెన్నెలకు కూడా తండ్రి ఉన్నాడు, చంద్రుడిని నియమించాడు. వర్షమునకు తండ్రి ఉన్నాడా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వర్షానికి తండ్రి ఉన్నాడా? నీకు, నాకు, మనకు తండ్రి ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. సర్వ సృష్టికి ప్రభువైన యేసుక్రీస్తు వారే తండ్రి. సర్వ సృష్టికి, సర్వ ప్రపంచములకు కూడా తండ్రి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. వర్షానికి కూడా ఎవరు తండ్రి తెలుసా? దేవుడే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రభువు వారు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. మనకు తండ్రి సమీపముగా ఉన్నాడు. ఎవరికి సమీపంగా ఉన్నాడు? భయభక్తులు కలిగిన వారికి సమీపముగా ఉన్నాడు. దీనిని ఏ మాత్రము ఏ విశ్వాసి, స్థిరమైన విశ్వాసి కాదనలేడు. ఇది నిజం, ఇదే సత్యం. స్థిరమైన విశ్వాసి అంటే భయము, భక్తి కలగలిపినటువంటి నమ్మకము కలిగిన వాడే స్థిరమైన ప్రభువైన యేసుక్రీస్తుకు విశ్వాసి. ఇట్టి స్థిరమైన నిలకడగలిగినటువంటి విశ్వాసికి దేవుని యొక్క రక్షణ సమీపముగా ఉంటుంది. చూడండి, అందుకే ప్రభువు వారు స్పష్టంగానే మనతో మాట్లాడుతున్నాడు. భయము, భక్తి రెండు కూడా సమపాలలో ఉండాలి. ఇట్టి నమ్మకము కలిగినటువంటి జీవితమే విశ్వాసపరమైనటువంటి జీవితం. అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. లోకా శుభవార్త 7వ అధ్యాయము 11వ లేఖనాన్ని మనము చూద్దాం. ప్రభువులు వారు మరి ఒక ఊరికి సమీపించారు. నాయినా అనే ఊరికి సమీపించారు. సమీపించి ఆ ఊర్లోకి ప్రభువులు వారు ఎంటర్ అవుతూ ఉన్నారు. ఎంటర్ అవుతూ ఉంటే అక్కడ ఒక కొడుకు చనిపోగా ఒక తల్లికి, ఆ తల్లి వేదన చెందుతూ రోధిస్తూ ఉంది. ఆ బిడ్డ కాడి ప్రభువులు వారికి ఎదురుగా వచ్చింది. శవం మోసుకుంటూ వెళ్తున్నారు. చూడండి, ప్రభువులు వారు ఆ యొక్క గ్రామంలోనికి వెళుతూ ఉండగా పాడి వచ్చిన మరుక్షణము అక్కడ ఏ తల్లి అయితే రోగిస్తూ ఉందో, ఒక్క కొడుకును కోల్పోయినటువంటి తల్లి దేవుని యందు ఎంతో భయము కలిగి, భక్తి కలిగినటువంటి ఆ యొక్క తల్లి యొక్క జీవితం ప్రభువుకు తెలుసు. అందుకే ఆ గ్రామంలోనికి ప్రభు వచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ గ్రామంలోనికి ప్రభువు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన మరుక్షణం ఆయనకి ఎదురైంది ఏంటి? ఆ తల్లి యొక్క భయము కనబడుతోంది, ఆమె భక్తి కనబడుతుంది, ఆమె ఏడుపు వినబడుతుంది ప్రభువుల వారికి. వెంటనే వారి జాతి పాడిని ముట్టి వెంటనే ఆ బిడ్డను కాడిని ముట్టిన మరు క్షణం ఆ యొక్క కాడి మీద ఉన్నటువంటి ఆ యొక్క బాడీ, ఆ యువకుని యొక్క బాడీ లేచి కూర్చున్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎవరికి సమీపించింది ఇప్పుడు దేవుని యొక్క రక్షణ? ఒకసారి ఆలోచించండి. భయభక్తులు కలిగినటువంటి నయనా ఊరిలోని ఆ స్త్రీ యొక్క సమీపమునకు దేవుని యొక్క రక్షణ వచ్చేసింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమె దగ్గరకు వచ్చినటువంటి ఆ రక్షణ, మరి ఆ బిడ్డ బ్రతుకుట మరుక్షణం ఆ ఊరంతా కూడా ప్రభువునందు భయభక్తులు కలిగినటువంటి జీవితం. భయము, భక్తి ఎక్కడ లేని భయం ఏర్పడిపోయింది వారిలో భయం ఏర్పడిపోయింది. మరి అట్టి భక్తి కలిగినటువంటి జీవితాలు మనలో ఉన్నాయా? ఈ దినం
సార్వత్రికల సంఘముల యొక్క విశ్వాసులందరికీ దేవుని యొక్క రక్షణ సమీపముగా ఉండాలని ఆయన విశ్వాస గృహములలో, ఆయన పరిశుద్ధ ఆలయములలో పరిశుద్ధ దేవుడు నివాసం చేయుచున్నాడు. ఆకాశమును విడిచి తన పరిశుద్ధ ఆలయంలో నివాసము చేయడానికి ఆదివారమున ఆయన మందిరంలో ఉన్నాడు. మరి ఎవరిని రక్షించడానికి? తన విశ్వాసుల యొక్క భయభక్తులను బట్టి వారికి సమీపంగా ప్రభు యొక్క రక్షణను నడిపించడానికి. మరి ఉన్నామా? మనము అట్లాంటి ప్రభు యొక్క రక్షణను పొందుకునే వారిలో మనం ఉన్నామా? మన సమీపంగా ప్రభు యొక్క రక్షణ రావాలి అనే ఆ యొక్క ఆశ మనలో ఉందా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏనాడు కూడా ఇలాంటి ఆత్మ పరిశీలన మనం చేసుకోలేం. అందుకే చూడండి, ప్రభు అంటాడు, పాడి ముట్టి వెంటనే ఆ బిడ్డను రక్షించాడు. అంటే ప్రభు యొక్క రక్షణ ఎవరికి సమీపంగా నడిచింది తెలుసా? ఆ స్త్రీకి సమీపంగా, తల్లికి సమీపంగా నడిచింది. ఆ తల్లికి సమీపంగా వచ్చి ఆ బిడ్డను రక్షించాడు ప్రభు వారు. ఎంతటి మరి కృపా కనికరములు కలిగిన దేవుడు! ఒక్కసారి చూడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము విశ్వాసలమే, నిజముగా విశ్వాసలమే, మేము కాదనడం. కానీ మన విశ్వాసం ఏ పాటిది? ప్రభువులో మన క్రియలు ఏ పాటివో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన భయము భక్తి ఏ పాటిలో ఉందో, ఏ పరిమాణంలో ఉందో కూడా మనం కొలమానము వేసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, దేవుని వాక్యం మనతో ఈ దినం స్పష్టంగా మాట్లాడుతోంది. అందుకే ప్రభువుల వారిని బట్టి కీర్తనకారుడు ఒక సందర్భంలో ఈ రీతిగా మాట్లాడతాడు. చూడండి, కీర్తనలు 79వ కీర్తన 9వ 79వ కీర్తన 9వ లేఖనం. మా రక్షణకర్తయగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షించుము. హల్లెలూయా! దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ కీర్తనకారుడు ప్రభువైన యేసు క్రీస్తును ఏ రీతిగా రక్షించమని ప్రార్థన చేస్తున్నాడో మనము గ్రహించగలం. మా రక్షణకర్తయగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. నీ నామము యొక్క ప్రభావము మాకు తెలుసు. నీవు ఎంత గొప్ప దేవుడు అనేది కూడా నాకు తెలుసు. నేను పనికిరాని వాడిన ఈ లోకములో ఉండగా నన్ను తీసుకొచ్చి రాజు సింహాసనం మీద కూర్చుని నీ యొక్క నామ ప్రభావము నేను ఎరిగి ఉన్నాను ప్రభువా. నేను ఎరిగి ఉన్నాను ప్రభువా. నీ యొక్క నామమును బట్టి మా పాపములన్నిటినీ పరిహరించి మమ్ములను రక్షించు ప్రభువా అని దావీదు మహారాజు బ్రతిమలాడుకోవడం మనం చూస్తున్నా. చూడండి, ఎంతటి దావీదు మహారాజు, అంతటి దావీదు మహారాజు యొక్క ప్రవర్తన ఏ మాత్రమైనా ఆవగిందంత విశ్వాసమైన, ఆయనందు భయమైన, భక్తి అయినా, ఆయన యొక్క విశ్వాసంలో, దావీదు మహారాజు గారి యొక్క విశ్వాసంలో ఆవగింజ విశ్వాసం మనకుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి విశ్వాసులారా, సేవకులారా, సంఘ కాపురులారా, ప్రసంగికులారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఉన్నాను. మనలను మనం ఆత్మ పరిశీలన చేసుకోండి. అయ్యా, నీ నామ ప్రభావమును బట్టి నాకు సహాయం చేయు ప్రభువా. నీ నామము ఘనమైనటువంటి నీ నామమును బట్టి నా పాపములన్నిటినీ పరిహరించి ప్రభువా, నీ రక్షణతో నన్ను సమీపించు ప్రభువా, నీ రక్షణతో నన్ను సమీపించు ప్రభువా అని ఏ దినమైనా సరే సార్వత్రిక సంఘములలో ఉన్న విశ్వాసులు ఈ దినమున ప్రార్థన చేస్తూ ఉన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్షణ మనకు సమీపంగా నడవాలి. ఆయన రక్షణ మనకు సమీపముగా ఉండాలి.
అయితే మనము ప్రభువుకు మాదిరికరంగా ఉన్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువుకు మాదిరికరంగా మనం ఈ లోకంలో భయభక్తులు కలిగినటువంటి జీవితం జీవించాం. నిలకడ కలిగినటువంటి విశ్వాస జీవితం ఏమాత్రము కూడా జీవించాం. కానీ ఆయన రక్షణ మాత్రము మనకు సమీపంగా ఉండాలి. ఆయన రక్షణ మనకు సమీపంగా ఉండాలి కదా. ఉంటుందా? మనం ఉన్నామా? అంటే దేవునికి మాదిరికరమైన జీవితం, తన్ను తాను తగ్గించుకున్నటువంటి జీవితం, నేను ఏమీ లేనివాడిని, ఏమీ కానివాడిని ప్రభువా, నీ యొక్క పాదముల దగ్గర ధూళిని బూడిదనైనాను ప్రభువా, నా యందు భయభక్తులు కలుగు చేయం ప్రభువా, ఆ కలుగు చేసిన భయభక్తులతో మీలో నమ్మకము కలిగి విశ్వాసముగా జీవించేటట్లుగా మమ్మల్ని స్వీకరించు ప్రభువా. మీ రక్షణ మాకు సమీపంగా దయచేయండి ప్రభువా అని ఏ దినమైనా సరే సంఘములలోని విశ్వాసులు ఈ రీతి ప్రార్థన చేస్తున్నారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఎట్టి లేఖనములను బట్టి ఈ దినము నుండైనా సరే మనం ప్రభువును నటించకుండా భయము భక్తి కలిగినటువంటి నటన మనలో వద్దు. అది నటనాపరమైనటువంటి భయభక్తి, భయము భక్తి, ఎదుటివారు చూసి ఓయమ్మో అనుకోకుండా యథార్థమైనటువంటి దేవునిలో భయభక్తులు కలిగినటువంటి విశ్వాసపరమైనటువంటి జీవితం, ప్రభువు నమ్ముకుని జీవించే జీవితం, ప్రభువును నమ్ముకుని జీవించే జీవితం కాదు. ప్రభువు నమ్ముకుని నీవేనాడైతే జీవిస్తావో ప్రభు యొక్క రక్షణ నీకు సమీపంగా ఉంటుందని దేవుని వాక్యం ఈ దినమున మీ అందరితో మాట్లాడుతున్నటువంటి దేవాతి దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరిని కూడా తన రక్షణలోనికి నడిపించును గాక. ఆమేన్.